హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియో ఎడిట్ సూట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది. సో మీకు ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను ఈ సాఫ్ట్వేర్ని. సో ఇక్కడ మీరు ఫైల్ బటన్ ఉంది. ఫైల్ బటన్ క్లిక్ చేసి మీరు ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని మీద, లేకపోతే మీరు యాడ్ ఫైల్స్ అని ఇక్కడ క్లిక్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే ఫైల్స్ అన్న ట్రాక్ చేయవచ్చు. మీ వీడియోస్ ఏ కావాలన్నా ఇక్కడికి. సో నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ డ్రాగ్ చేసి చూపిస్తాను. డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటే అక్కడ మనకి రెండు కనిపిస్తాయి. సో మనకి కింద వీడియోస్ రెండు మన వీడియో క్లిప్లు కావాలంటే క్లిక్ చేస్తే గ్రీన్గా అనిపిస్తుంది మీకు టిక్ మార్క్. సో సెకండ్ వీడియో దాని నెక్స్ట్ కంటిన్యూషన్ కావాలంటే దానికి టిక్ చేయండి. సో మనకి సెకండ్ వీడియో కంటిన్యూషన్ కూడా అక్కడ కనిపిస్తుంది. సో మీకు అక్కడ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో ప్లే కొడితే మీకు ఇక్కడికి వచ్చిన వీడియోస్ అన్ని మనం అక్కడ ప్లే వస్తాయి. మనకి సౌండ్ కూడా వస్తుంది. మీకు ఈ వీడియోలో సౌండ్ వినిపించదు, కాకపోతే నేను సౌండ్ వింటూ చూస్తాను వాటిని. సో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సో ప్లే చేసుకోవచ్చు అక్కడి నుంచి మనకి. సో ఎలా ఉంది విజిబిలిటీ అనేది. సో ఇప్పుడు ఈ సౌండ్ తీసేయాలనుకుంటే ఈ వీడియో కూడా డిటాచ్ ఆడియో అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో క్లిప్ యొక్క సౌండ్ మనం రిమూవ్ చేసేవచ్చు. సో మీకు ఏమైనా వాయిస్ ఓవర్ ఏమైనా చేసుకోవాలంటే ఆ వీడియో క్లిప్ని మనం కింద డ్రాగ్ చేసి పెట్టుకుంటే, కింద మీకు మ్యూజిక్ సైన్ కనిపిస్తుంది, అక్కడ డ్రాగ్ చేసి పెట్టుకుంటే ఆ సౌండ్ని మీకు వాయిస్ ఓవర్గా మీకు అనుగుణంగా మీరు సింక్ చేసుకొని ఆ వీడియోకి సౌండ్ మీరు తర్వాత చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మీడియా బిన్ ఫైల్స్ ఉన్నాయి చూడండి. మీరు ఇవి ఫైల్స్ మనకు ఉన్నది కింద అక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మ్యూజిక్ ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టుకుంటే వాయిస్ ఓవర్ సౌండ్ మనకి ఆ వీడియోకి మనము యాక్చువల్ వాయిస్ కాకుండా మన ఓన్ వాయిస్ కింద పెట్టుకోవచ్చు ఏదైనా కానీ క్లిప్ ఉంటే. సో దానికి అనుగుణంగా మనం ప్లే చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఏమైనా టెక్స్ట్ టైప్ చేయాలనుకున్న పర్టికులర్ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటాయి పైకి కిందకి, మళ్ళీ మధ్యలో కింద కామెంట్స్ లాగా దాని యూస్ఫుల్ ఏంది థింగ్స్ అని కొంతమంది రాస్తూ ఉంటారు కదా, అవి ఎలా అనేది మనకి మీకు చాలా టైప్స్ ఉంటాయి. బేసిక్స్, సో చాలా ఉన్నాయి చూడండి. సో మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ అని పైకి స్క్రాల్ అవ్వడం ఎలా అనే టెక్స్ట్ గురించి చూద్దాం మనం. అది క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసి పెట్టుకుంటే అక్కడ టెక్స్ట్ దగ్గర సో ఎక్కడ కావాలో క్లిప్లో ఎక్కడ కావాలంటే మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను శాంపుల్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను చూడండి, శాంపుల్ టెక్స్ట్ అని చెప్పి. సో మనం మీకు స్టార్టింగ్లో కావాలంటే స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, ఎండింగ్లో ఉంటే ఎండింగ్లో పెట్టుకోవచ్చు. మీరు క్లిప్ మొత్తం కావాలన్నా కానీ పెట్టుకోవచ్చు, దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు టెక్స్ట్ టైప్ చేసి అక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో దాన్ని ఆ టెక్స్ట్ని మళ్ళీ ఎక్కడ టాప్లో పెట్టుకోవాలా, మధ్యలో పెట్టుకోవాలా, రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ పెద్దది కావాలా చిన్నది కావాలా అది మీ ఇష్టం. మీ విజిబిలిటీ ఎలా ఉండాలి మీ వీడియోలో అనేది జనరల్గా చిన్నగా చేసుకుంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో అట్లా మీకు ఫ్రీ, ఇది చాలా ఈజీ. అలా మూవ్ చేసుకొని పెట్టుకొని ఈ మీ సైజ్ ప్రకారం మీకు ఎంత కావాలో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా కలర్ విజిబిలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ప్లే చేయండి. జస్ట్ ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఒక వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేసినప్పుడు మీకు అది తెలుస్తుంది ఎక్కడ వస్తుంది అనేది. చూడండి స్క్రాల్ అవుతుంది పైకి. సో మీకు ఎంతసేపు కావాలనేది మీరు అక్కడ పైన డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది టెక్స్ట్ అది. అలా అనమాట. దాని తర్వాత మనం ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గురించి చూద్దాం. సో వీడియో ఎడిట్ చేసుకోవడం అవన్నీ ఎలా అనేది. సో మనం ఇక్కడ ఫీచర్ ఏంటంటే మనం ఆ వీడియోలో ఉన్న పర్టికులర్ ఫ్రేమ్ కానీ ఏదైనా కానీ క్రాప్ చేసుకోవచ్చు. మీరు పొరపాటున ఏదైనా అన్యూజ్డ్ ఉన్నాయనుకోండి, కనిపించకూడదు మనకి ఆ వీడియోలో అనుకోండి, దాన్ని మనం క్రాప్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, ఎంత ఎంత క్రాప్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఇష్టం. సో ఇది చాలా ఈజీ. అది క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొరపాటున ఎక్కువ క్రాప్ చేసాం అనుకుంటే ఆ యారో మనం ఇప్పుడు రొటేట్ చేయాలి పర్టికులర్ క్రాప్ చేసిన ఇమేజ్ అంటే ఆ యారో రౌండ్ సర్క్యులర్గా యారోని క్లిక్ చేసుకుని అది మీకు రొటేట్ అవుతుంది. సో మీకు పర్టికులర్ క్రాప్ చేసిన పర్టికులర్ ఇమేజ్ని మీరు డిఫరెంట్ ఓవర్లేలో చూపించుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ డౌన్ కార్నర్లో, రైట్ హ్యాండ్ డౌన్ కార్నర్లో ఓవర్లాప్గా చూపించుకోవచ్చు, లోగోలాగా చూపించుకోవచ్చు. మీకు పర్టికులర్ ఇమేజ్ మీ దాంట్లో వీడియోలో లోగోలాగా ఉండాలి లోగోలాగా చూపించుకోవచ్చు.
హ్మ్. ఓవర్‌లేమో జూమ్ చేసుకోవచ్చు. మీరు సైడ్ బై సైడ్ కావాలన్నా వేరే ఇమేజ్ కానీ, వేరే వీడియో కానీ ఏదైనా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి అన్ని ఆప్షన్స్ ఇక్కడ. సో, ఇక్కడ ఏంటనేది మీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది మీ ఫీజిబిలిటీ మీకు ఏది కావాలంటే అది మీరు వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అసలు చాలా ఈజీ అన్నమాట ఇది మనకైన ఆప్షన్స్. ఇక్కడ మనం ఇప్పుడు తర్వాత మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే సో మీరు అక్కడ స్టార్ మార్క్ లా కనిపిస్తుంది కదా మీకు మీకు వద్దు అనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే పైన మీకు క్రాస్ మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి రెండు క్రాప్ చేసినవి రైట్ అనేది ఆ రెండు క్యాన్సిల్ చేసేస్తే మీకు అది క్రాప్ పోతుంది మీకు వద్దనుకుంటే. సో అలా అన్నమాట ఇప్పుడు చాలా ఈజీ మీరు ఆ, ఒకవేళ స్టార్టింగ్లో కొంచెం డిఫికల్ట్గా అనిపించు చేస్తున్న కొద్దీ ఈజీగా అనిపిస్తుంది. సో అంత సింపుల్గా ఉంటుంది చాలా. సో మనకు అలవాటు అయ్యే కొద్దీ మనకేమంత అనిపించదు. సో మీకు టెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ టైల్స్ కానీ ఫీచర్డ్ కానీ మీకు కావాల్సిన అది మీ ఇష్టం మీకు ఎలా పెట్టుకోవాలనుకుంటే మీకు ఎలా ఫీజిబిలిటీ ఉంటే అలా పెట్టుకోవచ్చు. మోర్ ఓవర్ సో ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవాలనుకోండి స్టార్టింగ్లో మీకు ఏదైనా కానీ ఒక టైటిల్ లాగా పెట్టుకోవాలనుకోండి ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీరు వీడియో ముందు అక్కడ ట్రాక్ చేస్తే మీకు అక్కడ ఒక టెక్స్ట్ రాసుకొని మీకు వీడియో ప్లే అయ్యే ముందు మీ ఇమేజ్ కానీ మీ ఐకాన్ కానీ ఏదైనా కానీ మీకు లోగో కానీ ఏదైనా మీ ఛానల్ గురించి ఏదైనా ఒక ఇమేజ్ లాగా టెక్స్ట్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. అది ప్లే అయిన తర్వాత వీడియో స్టార్ట్ అవుతుంది మీకు. అది స్టార్టింగ్లోనే కాదు మిడిల్లోనే పెట్టుకోవచ్చు చివరిలో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది మీకు ఎక్కడ కావాలనేది మీ మీ బట్టి ఉంటుంది అది. సో ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు మీకు అది ఎంత టైం కావాలనేది కూడా మీకు డ్రాక్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అది మీకు కావాలంటే దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు అక్కడి నుంచి. చూడండి నేను డ్రాగ్ చేస్తున్నాను. సో ఎంతవరకు కావాలంటే డ్రాగ్ నాకు అంతసేపు వద్దు జస్ట్ మీకు చూపించేదాన్ని కాబట్టి నేను అక్కడ పెట్టుకున్నాను. సో దాన్ని డిలీట్ కూడా చేసేసుకోవచ్చు మనం. సో దాని యూజ్ అదనమాట. దాని తర్వాత మనం ఇప్పుడు వీడియోని లెంత్ డిక్రీజ్ చేయాలనుకున్నా కానీ చూడండి వీడియో లెంత్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు యూస్ చేస్తూ మీరు ఫస్ట్ ఒక వీడియోని ట్రయల్ చేయండి ఎలా ఏంటి చేయండి అని చెప్పి సో దట్ మీకు ఒకవేళ మీకు ఫ్రీ హ్యాండ్స్ యూజ్ అయ్యే బాగా అనిపించిన తర్వాత మీరు తర్వాత మెయిన్ వీడియోని చేసుకోవచ్చు. ఓకే ఏదైనా మనం ఒక ట్రయల్ చేస్తేనే ముందు శాంపుల్ చేస్తేనే మనకు అలవాటు అవుతుంది. డైరెక్ట్గా మీరు వీడియో డైరెక్ట్గా ఫస్ట్ డే చేసేయాలని చెప్పి కాకుండా ఫస్ట్ ఒక 2-3 ట్రయల్స్ చేయండి సో దట్ మీకు యూజ్ అవుతారు దానికి. సో ఎలా ఫీచర్స్ ఏంటి ఏంటి అని కొత్తవి ఏమున్నాయి ఎలా ఏంటి అని చెప్పేసి పొరపాటు లేకుండా మీ తర్వాత ఒక 3 టైమ్స్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఫోర్త్ టైం మీ ఒరిజినల్ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎల్లో దగ్గర ఉంది కదా దాని వీడియోని కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది ఆ, మ్, ఈ వీడియో షూట్లు అనేది దీంట్లో ఇన్బిల్ట్ చాలా ఉన్నాయన్నమాట. వీడియో రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ. సో ఇప్పుడు మీ టూల్స్కి వెళ్ళారనుకోండి ఇక్కడ చూడండి లోగో వస్తుంది అలా కాదు మీకు ఒక ఇమేజ్ ఉంది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు ఒక ఇమేజ్ని ఆ ఇమేజ్ని మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు అక్కడ. సో సో స్లో మోషన్లో చూపించాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ వీడియో క్లిప్ని స్లో మోషన్లో చూపించుకోవచ్చు. ఓవర్లే ఇందాక మనం చూసాము జూమ్ ఇందాక చూసాం మనం యానిమేషన్స్ అంటే లెఫ్ట్ రైట్ డౌన్ బాటమ్ ఇవన్నీ యానిమేషన్స్ ఇవి మీరు చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి నేను కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో క్రోమాకి అనేది ఇవన్నీ ఏంటంటే యూస్ చేసి మీ దాన్ని బట్టి మీరు చిన్నగా ఇప్పుడు ఇది ఎఫెక్ట్స్ అనమాట ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి మీకు కొంతమంది మీకు ఒక ఇమేజ్ నుంచి లేకపోతే ఒక వీడియో క్లిప్ నుంచి ఇంకోటి చూపించేటప్పుడు ఏంటంటే మనకి బ్లైండ్స్ లాగా ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ లాగా ఇలా వస్తుంది కదా అవి మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి ట్రాన్సిషన్స్ మీకు విండో లాగా ట్రయాంగిల్స్ ఇవి చాలా ఉంటాయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మీ వీడియోలో అది మీ ఇష్టం. చాలా ఫీచర్స్ ఉన్నాయి అక్కడ మీ ఫీజిబిలిటీని బట్టి మీరు చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను వీడియో ట్రాక్ చేసి పెట్టాను ఇక్కడ. సో నేను అక్కడ ఒక మధ్యలో ఒక ట్రాన్సిషన్ పెట్టాను నేను ప్లే చేస్తున్నాను చూడండి ట్రాన్సిషన్ పెట్టిన నెక్స్ట్ వీడియోకి ఎలా వస్తుందో ట్రాన్సిషన్ అది రేడియల్ ట్రాన్సిషన్. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు మధ్యలోనే పెట్టుకోవచ్చు ఎండ్లోనే పెట్టుకోవచ్చు మీకు ఏ ట్రాన్సిషన్ కావాలంటే ఆ ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఎగ్జాంపుల్కి ఒక రేడియల్ ట్రాన్సిషన్ ఇందాక చూపించాను మీకు. సో బ్లర్ ట్రాన్సిషన్ బ్లర్ ఇన్ బ్లర్ అవుట్ ఇలా చాలా ఉంటాయన్నమాట ట్రాన్సిషన్స్. సో మీకు అన్ని ఇవన్నీ ఇన్బిల్ట్ దాంట్లో ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా వచ్చేటివి సర్కిల్ ఇన్ సర్కిల్ అవుట్
సో ఇలా మనకి ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు ట్రాన్సిషన్స్. చాలా ఈజీ ఇది. మీకు ఒకసారి మీరు ఒక 3, 4 శాంపుల్ వీడియోస్ చేశారంటే మీకే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇది. సో దట్ ఇప్పుడు జామెట్రిక్‌వి ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి మీకు. సో ఇవన్నీ ఏంటంటే వ్రాప్ చేయడం, ఇవన్నీ టెక్స్ట్‌లో మన బబుల్స్ టెక్స్ట్ మీకు పైన కార్టూన్స్‌లో చూపిస్తారు కదా! బబుల్ టైప్ టెక్స్ట్స్ అవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. మీకు ఇమేజ్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. టాప్‌లో కావాలన్నా గానీ మీరు కూడా మీ వెనక ఆ బబుల్ సైజ్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎంత సైజ్ కావాలో మనకి పెద్ద బబుల్ కావాలా, చిన్న బబుల్ కావాలని దాని మీద మన టెక్స్ట్‌ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి, ఏ బబుల్ కలర్ కూడా చేంజ్ చేయవచ్చు. అన్నీ చేంజ్ చేయవచ్చు మనం ఇక్కడ. సో పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. కింద కావాలంటే అక్కడ మీ పొజిషన్ మీ ఇష్టం అది. జస్ట్ డ్రాగ్ చేయడం మౌస్ తోటి. అండ్ రీసైజ్ చేయడం మౌస్ తోటి. సో చేసిన తర్వాత మీకు బొబ్బులు మీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎంత దూరంలో కావాలో బొబ్బులు అక్కడ డ్రాగ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట బొబ్బుల్ సైజ్ కూడా ఏంటనేది. సో మీ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ మీకు ఇక్కడ తెలుస్తాయి ఏంటి. సో మీకు ఒక క్లిప్ని కింద కట్ చేయాలనుకుంటే చూడండి, నేను డ్రాగ్ చేసి అక్కడ ఒక కట్ చేశాను, కట్ బటన్ నొక్కాను ఇందాక నేను. ఇప్పుడు ఇంకో క్లిప్ ఏదైనా కానీ కట్ చేయాలనుకున్నా కానీ ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా బబుల్ పెట్టుకోవచ్చు. చూడు కట్ చేస్తున్నాను నేను. సో ఆ క్లిప్ కట్ అయింది. సో ఈ క్లిప్ తర్వాత మీకు ఏదైనా ఇమేజ్ కావాలన్నా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కావాలన్నా కానీ మీరు పెట్టుకోవచ్చు. ఈ పొరపాటున నేను చూడండి వీడియోస్ అని డిలీట్ చేసేసాను. సో పొరపాటున డిలీట్ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్యాక్ యారో నొక్కితే మీకు ఆ వీడియోస్ అనేవి వచ్చేస్తాయి. కొన్నిసార్లు తెలియకుండా మనం పొరపాటున డిలీట్ చేసేస్తాం. సో కావాలన్నప్పుడు ఏంటంటే బ్యాక్ వీడియో బటన్ నొక్కాలి మనం. సో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటే సో కట్ అనగానే ఇప్పుడు ఇంకో ఆ వీడియో కట్ అవుతుంది. ఆ వీడియోని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. నేను ఎన్ని పార్ట్స్ కింద కట్ చేశాను ఆ పర్టికులర్ వీడియోని. సో డిలీట్ చేసుకుంటే దాని మీద క్లిక్ చేశారు, హైలైట్ అయింది కదా ఎల్లో కలర్లో, దాన్ని క్లిక్ క్లిక్ చేసి మీరు కావాలంటే డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి డిలీట్ అయిపోయింది చూడండి. సో అలా మనం ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్‌గా క్లిప్ కట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. కొన్ని మనకి వద్దనుకున్న వీడియోస్ ఉంటాయి కదండీ మీరు తీసేసినవి. సో చేసుకోవచ్చు. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. మీకు ఏ ఫైల్‌లో సేవ్ చేసుకోవాలని ఎక్స్‌టెన్షన్స్ ఏవి, ఏ మూవ్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ నేమ్ మీరు పెట్టుకోండి ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది. సో అది మీ ఇష్టం. దాని డిపెండ్స్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంది కదా! చాలా సింపుల్‌గా ఉంది కదా!